నమస్తే అండి, నేను వాణి. ఈరోజు మనం అత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన సతీ సమేతుడు అనే ఒక కథను విందాం. మొబైల్ ఆగకుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్రూంలో నుంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయ్ మీదున్న ఫోన్ అందుకొని హలో అంటూ వంటగది వైపు తొంగి చూశాడు. ఈ మహాతల్లి ఎక్కడికెళ్ళింది ఫోన్ తీయకుండా అన్నట్టు. అవతల నుంచి వినిపించిన స్వరం రాంబాబుని నిటారుగా మార్చింది. రాంబాబు, శ్రీధర్ పిలిచాడు. రాంబాబు గుండె దడదడలాడింది, గొంతు మూగబోయింది. నేను శ్రీధర్ని రాంబాబు. అతని స్వరంలో కంగారు, సన్నటి జీర. రాంబాబు మరోసారి వంటగది వైపు తొంగి చూసి అక్కడి నుంచి నడిచి బాల్కనీలోకి వచ్చాడు. ఏరా బాగున్నావా? నూతిలో నుంచి వచ్చినట్టుగా అనిపించింది శ్రీధర్కి రాంబాబు గొంతు. అదేం పట్టించుకోకుండా చెప్పాడు. కళ్యాణికి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. నెత్తిన పెద్ద ఆటం బాంబు పడినట్టు అయింది. చేతిలో ఫోన్ వణికింది, నుదుటి మీద చిరుచెమటలు పట్టింది. ఏమైంది తడబడుతూ అడిగాడు. తెలీదు, ఉదయం 5ంటికి లేచింది. బ్రష్ చేసుకొని కాఫీ కాచుకోవడానికి వెళ్ళబోతూ వంటింటి గుమ్మంలో బోర్ల పడింది. నుదుటికి గాయమైంది. వెంటనే స్పృహ తప్పింది. నేను అనుకోకుండా రాత్రి అక్క దగ్గరే ఉన్నాను కాబట్టి అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏ హాస్పిటల్? కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు. కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్. నీకు చెప్పడం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. రాంబాబు అణువణువు చచ్చుబడినట్టు అయిపోయింది. కాళ్ళు వణికిపోతున్నాయి. చల్లగాలి వీస్తున్నా మొహం నిండా చెమటలు కమ్మేశాయి. అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తుగా కూలబడిపోయాడు. నీకు చెప్పడం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను. శ్రీధర్ స్వరం చెవుల్లో గింగురుమంటుంది. కళ్యాణికి అనారోగ్యమా? అది కూడా హాస్పిటల్లో చేర్పించేంత తీవ్రంగానా? రాంబాబుకి ఉన్న పళంగా పరిగెత్తుకుని వెళ్ళాలి అనిపించింది. కానీ అడుగు కూడా కదపలేని నిస్సహాయత. కాళ్ళు చేతులు చచ్చుపడినట్టు ఉన్న చోటు నుంచి కదలను అని మొరాయిస్తున్నాయి. అతని కాళ్ళు చేతులు కళ్యాణి కోసం పనిచేయడం మానేసి చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తప్పించినా మెదడు కూడా ఆమె ఆలోచనలను దగ్గరికి రానివ్వడానికే భయపడుతుంది. కారణం శాంత. శాంత రాంబాబు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. కళ్యాణి రాంబాబు అంతరాత్మ సాక్షిగా తాళికట్టిన భార్య. ఇద్దరూ భార్యలే. అయినా అటు మంత్రాల సాక్షిగా, ఇటు బంధుమిత్రుల సాక్షిగా అతని చేత తాళి కట్టించుకొని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇల్లాలైంది. అతని పిల్లలకి తల్లి అయింది. అతని జీవితాన్ని శాసించే మహారాణి అయింది శాంత. విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా పసుపుతాడు కట్టిన కళ్యాణి భార్య అయింది. అతని కూతురికి తల్లి అయింది. కానీ ఇంటి ఇల్లాలు కాలేకపోయింది. అతని జీవితంలో అధికారికంగా భాగము కాలేకపోయింది. శాంత హక్కులతో అతడిని కట్టేసింది. కళ్యాణి ప్రేమతో, అనురాగంతో అతడిని కొంతకాలం ఇంటికి రప్పించుకుంది. కానీ చట్టబద్ధమైన హక్కుల్ని మాత్రం పొందలేకపోయింది. ఎన్నోసార్లు తన హక్కుల కోసం పోరాడాలి అనుకుంది కళ్యాణి. కానీ సాక్ష్యం లేని పెళ్లిని రుజువు చేయటానికి కొండలకి మాటలు వస్తే బాగుండును అని ఎదురు చూస్తూ 15 ఏళ్లు గడిపేసింది. కాలేజీ రోజుల్లో ప్రేమించుకొని, ప్రమాణాలు చేసుకొని, ప్రణాళికలు వేసుకొని, ఉద్యోగాలతో చెరో దారిలోకి మారే సమయంలో 2 పసుపు కొమ్ములతో, 1 పసుపు దారంతో ఆమె భావాల మీద, ఆమె స్వేచ్ఛ మీద, ఆమె నిర్ణయాల మీద అధికారం సొంతం చేసుకున్నాడు రాంబాబు. ప్రేమించడం తప్ప వంచడం తెలియని సున్నిత మనస్కురాలు కళ్యాణి. అతను పొందిన హక్కులను ప్రశ్నించలేదు. అది చాలా సహజం అనుకుంది. కళ్యాణి చెన్నైలో, రాంబాబు హైదరాబాదులో ఉద్యోగాల్లో చేరారు. నెలకోసారి కళ్యాణి దగ్గరికి భర్తగా హక్కుగా వస్తూ ఆమె జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు. అయితే హైదరాబాదు ఏనాడూ వెళ్ళని కళ్యాణికి తెలియని రహస్యం ఓ దుర్ముహూర్తాన విజయవాడలో అక్కగారి ద్వారా తెలిసింది. తల్లిదండ్రుల మాటను శిరసావహిస్తూ కళ్యాణితో తాను రహస్యంగా చేసుకున్న నైతిక ఒడంబడికను విస్మరించి రాంబాబు మరో అమ్మాయితో సామాజిక ఒడంబడిక చేసుకున్నాడు అని. మరో అమ్మాయికి చట్టబద్ధంగా 100 మంది సాక్షిగా మరోమారు భర్త అయ్యాడని తెలుసుకున్న కళ్యాణి నెత్తిన
ఆ ఇంద్రకీలాద్రే విరుచుకుపడుతున్న భావన. బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి క్యాంపస్ సెలక్షన్లో మంచి కార్పొరేట్ కంపెనీలో చదువు పూర్తి కాకుండానే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్న కళ్యాణి తెలివితేటలు బీటలు వారి పగలడానికి సిద్ధమవుతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోవడంలో నిర్వీర్యమైపోయి భార్య స్థానం నుంచి స్థానభ్రంశం చెందింది. నువ్వు నా ప్రాణం కళ్యాణి, నా శరీరం మాత్రమే ఆమె దగ్గరుంది, మనసు నీతోటి నీ దగ్గరే అంటూ తన పాత పాటను కొత్త రాగంలో వినిపించిన రాంబాబు స్వరంలోని మత్తుకి కరిగింది. అతి ప్రయత్నం మీద చెన్నై నుంచి హైదరాబాదు బదిలీ చేయించుకొని అతనికి శాశ్వతంగా చట్ట విరుద్ధమైన భార్యగా మిగిలింది. ముందు నీ స్థానం నీదే కళ్యాణి అన్న అతని మాటల పారవస్యంలో వాస్తవాన్ని గ్రహించలేకపోయిన కళ్యాణి పక్కన పడుకున్న భర్త మాటిమాటికి చేతివాచి చూసుకుంటూ వెళ్ళాలి కళ్యాణి, తను భోజనం చేయకుండా పాపం ఎదురు చూస్తుంటుంది అంటే నిర్ఘాంతపోయింది. సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా తనింటికే వచ్చిన అతన్ని ఆదమరిచి అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనని తానే అసహ్యించుకుంది. అయినా ఆ అసహ్యం నుంచే జన్మించింది వాసవి. అటు 2 పిల్లలు, ఇటు ఈ ఒక్క పిల్ల, మొత్తం 3 పిల్లల తండ్రి అయినా లోకం దృష్టిలో మాత్రం 2 పిల్లల తండ్రిగానే చలామణి అవుతున్నాడు రాంబాబు. తన కూతురికి ఆ తండ్రి పేరు చెప్పుకోలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాని కళ్యాణి చట్టపరమైన హక్కుల కోసం ఆక్రోశించింది. కానీ అది అరణ్య రోదనే అయింది. కాలం గడుస్తున్న కొద్దీ రాంబాబు చాప కింద నీరులా తనకు చేస్తున్న ద్రోహం, సంప్రదాయం, సంఘం అనే మాటలతో చాటుకున్న పిరికితనం కళ్యాణికి బోధపడ్డాయి. మొదట్లో రోజుకి 2 గంటలు, ఆ తర్వాత 2 రోజులకో 2 గంటలు, క్రమంగా వారానికి 1 గంట అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకలు అగ్నిసాక్షి చేత నియంత్రించబడ్డాయి. ఇద్దరికీ వారధిగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ కూడా రాంబాబులోని పిరికితనాన్ని, ఎస్కేపిజాన్ని, స్వార్థపూరితమైన తత్వాన్ని అసహ్యించుకోవడం ప్రారంభించి కళ్యాణికి సలహా ఇచ్చాడు. ఒక పనికిరాని వ్యక్తి కోసం దిగులుతో ఏడుస్తూ, అతని కోసం నిరీక్షిస్తూ ఎందుకమ్మా కళ్యాణి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? పొరపాటున కాలుజారి కింద పడ్డామని లేవకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటామా? లేవాలి, గాయానికి మందేసుకోవాలి, మానిన గాయం చూస్తూ మరోసారి కింద పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాని ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితంతో పాటు పాపం ఆ చిన్నారి తల్లి భవిష్యత్తు కూడా పాడు చేస్తావు అని చెప్తున్న శ్రీధర్ కళ్యాణి కళ్ళకి హితబోధ చేస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు. ఆ క్షణం నుంచి అతడిని తన సోదరుడిగా భావిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ రాంబాబుని మర్చిపోవడానికే ప్రయత్నించింది. భార్య అదుపాజ్ఞల్లో నిస్సిగ్గుగా బతికే రాంబాబుకి పిల్లని చూడాలని ఉన్నా కంట్రోల్ చేసుకునే సహనం ఉంది. అందుకే కాలగర్భంలో మరో 4 ఏళ్లు గడిచినా, కళ్యాణి ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు వచ్చినా భార్య మాట జవదాటిని బుద్ధిమంతుడు అనే బిరుదు నిలబెట్టుకోవడానికే కృషి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణికి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్. ఆమెను చూడటానికే కాదు, ఆమెకి సేవ చేయటానికి కూడా రాంబాబు వెళ్ళాలి. అది అతని బాధ్యత. పంచభూతాల్లో అగ్ని తప్ప సూర్యుడు, చంద్రుడు, నీరు, వాయువు అన్నీ చూశాయి అతను ఒకనాడు కళ్యాణి మెడలో తాళి కట్టడాన్ని. కానీ అగ్నిసాక్షి ప్రబలమైందనుకునే భార్య కళ్యాణి గురించి తెలిసినా ఆమెను అతని భార్యగా ఆమోదించలేదు. ఆమె అంగీకరించలేదు కాబట్టి రాంబాబు కూడా ఆమోదించలేదు. అందుకే అతనికి తన బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానం లేదు. అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు, పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేకపోతున్నాడు. కారణం, ఇంకా మనసు చావలేదు. కళ్యాణిని చూడటానికి వెళ్ళాలని ఉన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే భార్యకి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు. బుజ్జగించి బతిమాలి వెళ్లే చాకచక్యం కూడా అంతకన్నా లేదు. ఫలితంగా అతని కోసం ఎదురు చూసిన కళ్యాణి గాజు కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. అప్పుడు వచ్చింది అతని నోటి నుంచి ఒక మాట. తను పోయిందట శాంత, ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. శాంత గంభీరంగా తను బయలుదేరింది. పదండి, వెళ్ళడం మన ధర్మం. అతను ఆమె వెనుక కదిలాడు. సతీ సమేతంగా మరో సతీ అంత్యక్రియలకు హాజరైన రాంబాబును చూస్తే అసహ్యం, జుగుప్స ఉప్పెనలా కలిగాయి శ్రీధర్లో. భార్య వెనకాల కళ్యాణి శవం దగ్గర 10 నిమిషాలు మౌనం పాటించిన రాంబాబు ఎవరికీ చెప్పకూడదు అన్న సంప్రదాయాన్ని పాటిస్తూ బయటికి కదిలాడు.
ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెళ్తూ అంది అతని భార్య. స్నానం చేసి బట్టలు తడిపేయండి అని. అతను మౌనంగా బాత్రూంలోకి నడిచాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.